భారతదేశం మీదకి అణుబాంబులేసినో, హైడ్రోజన్ బాంబులేసినో ఎవ్వరు జడగొక్కటక్కర్లా. రాబోయే 25 ఏళ్ల తర్వాతన భారతదేశం పరిస్థితి ఏంటో ఎవ్వడికి అర్థం కాకుండా ఉంది. ఎందుకంటే ఇవాళ మద్యం సేవించనటువంటి యువతరం ఎంతున్నారు? మందు అలవాట్లేని యువతరం ఎంతమందున్నారు? గంజాయి, డ్రగ్స్ వైపుకి వెళ్ళిపోతున్నటువంటి యువతరం ఎంత సంఖ్యలో ఉంది? శాతాలు అటు ఇటుగా నడుస్తున్నాయి. అంతే 30, 40, 50, 60, 70. ఇవాళ మద్యం సేవించడం అనేటటువంటిది తప్పు లేదన్నటువంటి తరహాలో సినిమాలు ప్రొజెక్ట్ చేస్తున్నాయి. తల్లిదండ్రులు కూడా అంగీకరిస్తున్నటువంటి పరిస్థితి. మొదట మద్యం, ఆ మద్యం మత్తు చాలనప్పుడు గంజాయి, దాని మత్తు ఆననప్పుడు డ్రగ్స్. వీటన్నిటి తర్వాతన యువతరంలో శరీరం బలం ఉంటుందా? బలహీనంగా ఉంటుందా? సమాజం ఎట్లా తయారవుతుంది? ఇదివరకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు, అధ్యాపకులు నీతిని నేర్పేవాళ్ళు. అలా నీతి